హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు మనం అనేక వీడియోలు చేస్తూ వస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం స్కూల్ పిల్లలకు వచ్చినటువంటి అద్భుతమైన బ్యాగ్స్ గురించి. కానీ వాస్తవాల్ని ప్రజలకు తెలియచేయాలంటే ఎవరి చిత్తశుద్ధి ఏంటి, ఎవరు నిజంగా విద్యార్థుల పట్ల ప్రేమగా విద్యార్థులకు మంచి భవిష్యత్తు, మంచి ఆహారంతో పాటు మంచి వస్త్రాలు, మంచి షూ, మంచి బ్యాగు, మంచి ట్యాబులు, మంచి క్లాస్ రూమ్స్ ఇవ్వాలని ప్రయత్నించారు అని మనం చెప్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కుర్రాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బ్యాగులు ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి అబో ఎక్కడ లేని పబ్లిసిటీ అసెంబ్లీలో ఇచ్చుకొని అందరికి అందజేసిన బ్యాగులు కనుక మనం కంపేర్ చేసినట్లయితే ఈ బొడ్డోడ బాధ క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కసారి ఇప్పుడు గత నెల రోజుల క్రితం ఇచ్చినటువంటి బ్యాగులు కనుక మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ చిరుగులు పట్టి చెత్తగా తయారయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బ్యాగు 4-5 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉందంటూ ఈ బొడ్డోడు కంపేర్ చేసి మాట్లాడుతూ కూటమి పరువుని నిలువని తీసిపడేశాడు. అంతేకాదు ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ అసలు ఎవరు రియల్ లీడర్ అంటూ తన మాటల్లోనే తనే చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ బొడ్డోడి వీడియోలు చూడండి మీరు. जगन मामू दिया तो देखो 5 साल से बैग तब से है, देखो जल्दी क्वालिटी फटी हुई है। ऐसा किया बैग वो 300 ही कोट में आपको 300 ही बैग बोल 30 रुपए में बैग लगा दिया हमने। कितने दिन हुआ देखो 3 दिन फट गई जब जो फटी अच्छे 4 दिन फट गई। जगन दिया तो बैग कब तक जगन दिया 3 साल है क्वालिटी को देखो अभी है क्वालिटी है अभी क्वालिटी है वो चीप क्वालिटी दे रहा है। क्या है कि दिया 4 दिन भी आएंगे बैग फट गई हमारा जगन मामू दिया तो देखो 5 साल से बैग कब से है, देखो जल्दी क्वालिटी फटी हुई है। ऐसा किया बैग वो 300 ही कोट में आपको 300 ही बैग बोल 30 रुपए में बैग लगा दिया हमने। कितने दिन हुआ देखो 3 दिन फट गई जब जो फटी अच्छे 4 दिन फट गई। जगन दिया तो बैग कब तक जगन दिया 3 साल है क्वालिटी को देखो अभी है क्वालिटी है अभी क्वालिटी है वो चीप क्वालिटी दे रहा है। क्या हुआ बैग को क्या किया था चंद्रबाबू या देखो कैसी बैग जाएगी कोट में 300 ही बैग बोलो 30 रुपए बैग लगा दिया हमने 4 दिन भी नहीं है बैग हमारा देखो हमारा जगन मामू दिया तो बैग देखो कैसी है कि अभी क्वालिटी है देखो 4-5 साल होता है देखो जाओ बैग 4 दिन होता है देखो 4 दिन फट गई है 4 दिन में फट गई देखो अभी क्वालिटी है देखो बैग पे अभी क्वालिटी है। क्या हुआ बैग को क्या किया था चंद्रबाबू या देखो कैसी बैग जाएगी कोट में 300 ही बैग बोलो 30 रुपए बैग लगा दिया हमने 4 दिन भी नहीं है बैग हमारा देखो हमारा जगन मामू दिया तो बैग देखो कैसी है कि अभी क्वालिटी है देखो 4-5 साल होता है देखो जाओ बैग 4 दिन होता है देखो 4 दिन फट गई है 4 दिन में फट गई देखो अभी क्वालिटी है देखो बैग पे अभी क्वालिटी है। చూశారు కదా, మనిషిగా పుట్టిన తర్వాత మాట మీద నిలబడాలి, ప్రజలకు మంచి చేయాలనుకోవాలి. కానీ మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, అప్పుల పైన పెట్టినటువంటి శ్రద్ధ ప్రజల జీవితాల పైన పెట్టలేదు, విద్యార్థుల ఆకలి మీద పెట్టలేదు, విద్యార్థుల బట్టల మీద పెట్టలేదు, విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ మీద పెట్టలేదు. విద్యాశాఖ వ్యవస్థ మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి శ్రద్ధ పెడితే కొద్దిగా బాగుంటుంది. 10th క్లాస్ పరీక్షల్లో చేసినట్టు దగులుబాజీగా ఇక్కడ కూడా వ్యవహరించకండి అంటూ చాలా మంది అంటూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వాస్తవాలే. ఆ రోజు నాడు నేడుకి టేబుల్స్ కి స్టిక్కర్లు వేసినంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి చరిష్మాని విద్యార్థుల జీవితంలోంచి వాళ్ళ గత 5 సంవత్సరాలుగా అనుభవించినటువంటి అద్భుతమైనటువంటి విద్యార్థి జీవితాన్ని తొలగించడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బ్యాగుతోనే సరిపడని కూటమి ప్రభుత్వ బ్యాగులు, కూటమి ప్రభుత్వ బ్రతుకు కూడా అంతే అంటూ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల ట్వీట్లు, అనేక రకాలైనటువంటి సోషల్ మీడియా మెసేజెస్ హల్చల్ అవుతూ ఉన్నాయి. నిజానికి వరస్ట్ బ్యాగులు ఇచ్చారు, వరస్ట్ అన్నం పెడుతూ ఉన్నారు.
పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఆ అన్నం ప్లేట్ చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు వింటే మీకే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్ పిలిచి మాట్లాడినప్పుడు ఇంత దయనీయంగా చండాలమైన ఫుడ్ పెడితే విద్యార్థులకు రోజు ఎటువంటి ఫుడ్ పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి అంటూ ఆయన మాట్లాడిన మాటలు మన ఆలోచనల్ని రేకెత్తిస్తూ ఉంటాయి. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. ఆత్మీయ సమ్మేళనంలో జూనియర్ కాలేజ్లో మధ్యాహ్నం భోజనము ఎలా ఉందో చూడండి. సంగటి లాంటి అన్నము, నీళ్ళ లాంటి చారు. అంటే పేరెంట్స్ మీటింగ్ రోజే ఇలాంటి ఫుడ్ పెట్టినారంటే మిగతా రోజుల్లో మా పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడుతున్నారో మీరే గమనించాలి. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అధికారులు స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి భోజనము ఏదో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ మేము డొక్క సీతమ్మ భోజనం పెడుతున్నామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇంత నాసిరకంగా పెట్టడం అనేది చాలా దుర్మార్గం. పిల్లల విషయంలో జాగ్రత్త పాటించాలి, వాళ్ళకి పోషకాహారం మంచిగా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆత్మీయ సమ్మేళనంలో జూనియర్ కాలేజ్లో మధ్యాహ్నం భోజనము ఎలా ఉందో చూడండి. సంగటి లాంటి అన్నము, నీళ్ళ లాంటి చారు. అంటే పేరెంట్స్ మీటింగ్ రోజే ఇలాంటి ఫుడ్ పెట్టినారంటే మిగతా రోజుల్లో మా పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడుతున్నారో మీరే గమనించాలి. ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అధికారులు స్పందించాలి. ఎందుకంటే ఇలాంటి భోజనము ఏదో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ మేము డొక్క సీతమ్మ భోజనం పెడుతున్నామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇంత నాసిరకంగా పెట్టడం అనేది చాలా దుర్మార్గం. పిల్లల విషయంలో జాగ్రత్త పాటించాలి, వాళ్ళకి పోషకాహారం మంచిగా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. చూశారు కదా, ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన. బ్యాగులు సరిగా ఉండవు, టీచర్లు సరిగా ఉండరు, అండ్ డిఎస్సిఎస్ అంటే మెగా డిఎస్ ఇప్పటి వరకు వేయలేరు. అంతేకాదు వాళ్ళకి పెట్టే ఫుడ్ కూడా దరిద్రంగా పెడుతూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళి తిన్నప్పుడు పురుగులు వచ్చినాయి రాలేదా? ఆ తర్వాత 3 విద్యార్థులు జర్రిపడిన ఉప్మా తినే పాలయ్యారు లేదా? తర్వాత ఫుడ్ పాయిజన్ అయిపోయి 20 మంది అస్వస్థకు గురై హాస్పిటల్లో జాయిన్ అయ్యారా లేదా? ఆ తర్వాత ఒక హాస్టల్ పరిసర ప్రాంతాలని విద్యార్థులతో క్లీన్ చేస్తూ ఎంత దరిద్రంగా ఉన్నాయో చూపించారా లేదా? ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా సర్వనాశనం అయిపోతున్నటువంటి సందర్భం. దీన్ని వీళ్ళేదో మేమే చేసేస్తున్నాం, మేమే పొడి చేస్తున్నాం నేను చెప్పినా కూడా అది జరగదన్నమాట. అర్థమవుతుంది కదా? టోటల్గా డిజాస్టర్ గవర్నమెంట్ అంటూ ప్రజలు ఇటువంటి వీడియోలు పెట్టి వాళ్ళ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో గ్యారెంటీగా పెద్ద ప్రాబ్లంగా పరిగణించబోతున్నట్లో ఎటువంటి సందేహం లేదు. బ్యాగులే కాదు, ఫుడ్డే కాదు, ఏది కూడా సరిగా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. ఇప్పటికీ జగనన్ననే బ్యాగు రూపంలో గొప్పగా స్మరిస్తున్న విద్యార్థులు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.